హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్. మనకు చాలా పండగలే ఉన్నాయి. ఉగాదిని, శ్రీరామనవమిని, నాగుల చవితి, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి ఇలా. మరి వాటి గొప్పతనం ఏంటి? మరి ఒక్కొక్క పండగ గురించి ఒక గొప్పతనం ఉంటుంది, తెలుసుకుందామా? మొదటగా ఉగాది. ఉగాది పండగ యొక్క గొప్పతనం కష్టం, సుఖం, సంతోషం, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని ఈ పండుగ యొక్క గొప్పతనం. తరువాత శ్రీరామనవమి, భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి జరుపుకునే పండుగ శ్రీరామనవమి పండుగ. తరువాత అక్షయ తృతీయ. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు, విలువైన వాటిని కూడబెట్టుకోమని చెబుతుంది, విలువైన వస్తువులు కొనమని చెబుతుంది. తరువాత గురు పౌర్ణమి. జ్ఞానాన్ని అందించిన గురువును ఎప్పటికీ మరువద్దు అని చెప్తుంది ఈ గురు పౌర్ణమి. తరువాత నాగుల చవితి పండుగ. నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని చెప్పేదే ఈ నాగుల చవితి పండుగ. తరువాత వరలక్ష్మి వ్రతం. నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని ఈ వరలక్ష్మి వ్రతం మనకు చెప్తుంది. తర్వాత రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడువరాదని చెబుతుంది. వినాయక చవితి. ఊరంతా ఒక్కటిగా కలిసి చేసే పండుగ ఈ వినాయక చవితి పండుగ. ఒక్కటిగా కలవడానికి చేసేదే వినాయక చవితి. తర్వాత పితృ అమావాస్య. చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని చెబుతుంది ఈ పితృ అమావాస్య. తర్వాత దసరా. దసరా అంటేనే ఆయుధ పూజ గుర్తొస్తుంది అందరికీ. ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదానిని గౌరవించమని చెబుతుంది దసరా పండుగ. దీపావళి. 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలి, 10 మందికి వెలుగు ఇచ్చే ఆలోచన నీకుండాలి అని చెప్తుంది ఈ దీపావళి. కార్తీక పౌర్ణమి. చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని చెబుతుంది. సంక్రాంతి. మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం. అలాంటి వాటిని మరువకుండా సంబరాలు జరపాలని ఈ సంక్రాంతి పండుగ అంత సంబరంగా చేసుకుంటాము. తర్వాత మహాశివరాత్రి. మహాశివరాత్రి వచ్చిందంటే చాలు, జాగారాలు, ఉపవాసాలు చాలానే ఉంటాయి. కాలం మారుతుంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెబుతుంది ఈ మహాశివరాత్రి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము